పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. ఆ వీడియోలో ఖాళీ కుర్చీలు, చిరిగిపోయినటువంటి ఫ్లెక్సీలు చూపిస్తూ నిన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం గురించి, అసలు అక్కడ జనాలే లేరు, అసలు జనాలు లేక విలవిలబోతున్నటువంటి మహానాడు కార్యక్రమం అంటూ, అలాగే ఫ్లెక్సీలు మొత్తం చిరిగిపోయినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో విస్తృత స్థాయిలో ఈ వీడియో ప్లే చేసుకుని సునకానందం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బురద జల్లే రాజకీయమే కావాలి కాబట్టి ఏదో ఒక అంశం మీద కూటమి ప్రభుత్వం మీద ఒక బురద పడేయాలంతే అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో ప్లే చేసుకుని సునకానందం పొందుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళకి ఏం జరిగినాయో ఏం అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు గాలి దుమ్ము వచ్చింది అనుకోండి, గాలి దుమ్ము వస్తే పెద్ద పెద్ద చెట్లే పడిపోతూ ఉన్నాయి, కరెంటు స్తంభాలు అన్నీ పడిపోతూ ఉన్నాయి. అలాంటిది ఆఫ్టర్లో ఒక ఫ్లెక్స్ పడదండి. అసలు వీళ్ళకి పనిచేస్తుందా బుర్ర అంటారా? నిన్న జరిగినటువంటి గాలి దుమ్ము సంబంధించి ఏదో ఫ్లెక్స్ పడేపాటికి అబ్బో మొత్తం వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు, ఇదివరకు ఎప్పుడో జరిగినటువంటి పోస్టులు కూడా వాళ్ళు ఇప్పుడు అటాచ్ చేసి పెట్టిన వాళ్ళు కొంతమంది. ఇంకొక విషయం ఏంటంటే ఖాళీ కుర్చీలు. ఆ ఖాళీ కుర్చీలు అసలు ఏంటది సందర్భం? భోజనానికి వెళ్ళిన టైం అది. ఇప్పుడు భోజనానికి వెళ్ళినోడు ఎక్కడ ఉంటాడు? భోజనానికి వెళ్ళినోడు ఎక్కడ ఉంటాడు? భోజనం చేయడానికి ప్లేస్లో ఉంటాడు. ఇక్కడ మహానాళ్ళు ఏం కూర్చుంటాడు? అక్కడ ఆ కార్యక్రమంలో ఎక్కడ కూర్చుంటాడు? ఈ మాత్రం తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మ్యారేజ్ జరిగేటప్పుడు అక్షింతలు వేయడం కోసం లేదంటే గిఫ్ట్లు ఇవ్వడం కోసం అందరూ ఒక చోట ఉంటారు, కొంతమంది భోజనం దగ్గర ఉంటారు. అందరిని ఇక్కడ వచ్చి కవర్ చేయలేడుగా. మీకైతే అలవాటు సిద్ధం సాబుల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసి లేని ఉన్నట్టు ఉన్నది క్రియేట్ చేసి చూపించడం బాగా అలవాటు కదా. మరి వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి అలా వదిలేశారు అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవడో కూడా వెళ్ళి ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భయం వచ్చి ఉండాలి. ఓరు నాయనో మహానాడు కార్యక్రమం అంటున్నారు, మళ్ళీ నా ఏరియాలో నా కడపలోనే జరుగుతూ ఉంది, నాకు సంబంధించినటువంటి నా యొక్క కడపలో జరుగుతూ ఉంది, అసలు ఎలా ఉంది పరిస్థితి, మన కార్యకర్తలు కొంతమందిని టీడీపీ కండవ వేసుకుని వెళ్ళమని చెప్పండి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అయినా పంపించుండాలి, లేదంటే వాళ్ళ యొక్క అనుచరులు అయినా ఎవరైనా పంపించుండాలి. ఎందుకంటే ఎక్కడొక చోటన టీడీపీ ఏదో ఒకటి దొరుకుద్దా, దాన్ని వీడియోలు తీసి వైరల్ చేసేయండి అని చెప్పి ఒక భయంతో కూడినటువంటి విధమైన వైఎస్ఆర్సీపీ పార్టీలు కలిగి ఉండాలి. ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. లేదంటే ఉంది కదా సాక్షి పేపరు, సాక్షి టీవీ ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసింది ఒకటేగా, ఎక్కడ ఏ కొంతలో ఏముందా, ఎక్కడ ఏ తప్పు జరుగుతుందా, ఏ మిస్టేక్ జరుగుతుందా, జూమ్ చేద్దామా, ఆ వీడియోని వైరల్ చేద్దామా, అలా జరిగిందా ఇలా జరిగిందని చెప్పి పోనీ సాక్షి పేపర్ అయినా సాక్షి టీవీ అయినా ప్రయత్నించి ఉండాలి. ఇక్కడ వాస్తవం అయితే అది భోజనాలకు వెళ్ళిన టైము. మేము వెళ్ళాం కదా, మేము చూసాం, ఈరోజు మళ్ళీ వచ్చి మేము వీడియోలు చేస్తాం, మళ్ళీ రేపొద్దున వెళ్తాం. అక్కడ జరిగిన సిచ్యువేషన్ కనీసం నడుపుతారు కూడా ఖాళీ లేని పరిస్థితులు అక్కడ మనకు కనబడతా ఉంది. ఎందుకంటే వీడియోలు చూడండి, ఈ రోజున ఆ యొక్క లైవ్ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే చాలామంది ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త అర్థమవుద్ది జనాలు వచ్చారా లేదా అనేది మీకు అర్థమవుద్ది. ఎందుకంటే బురద జల్లే చేసేవాడికి బురద జల్లడమే పని, వాళ్ళకి ఇంక వేరే పనే ఉండదు. ఎందుకంటే ఇక్కడ జరగాల్సింది మంచి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు విష ప్రచారం చేసి ప్రజల్లో ఏదో ఒకటి చెడు నింపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఈ ప్రజలే కదా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంది. 11 సీట్లు వచ్చినా మీరే ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తే మొత్తం 150 పైగా సీట్లు వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఇంకెన్ని తెలివితేటలు ఉపయోగించాలి? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించినట్టు గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఏమీ లేవు. ఇక్కడ అంతా డైరెక్ట్ అటాక్ అంతే, ఖచ్చితంగా లైవ్ చూపించడం అంతే. ఏది తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే నోట్లోంచి వచ్చే మాట ఏదైనా సరే సూటిగా వస్తుంది కాబట్టి ఉన్నట్టు ఈ రోజున వీడియోలు ప్లే అవుతూ ఉన్నాయి. కానీ మీకు ఏంటంటే కుర్చీలు ఖాళీ కనపడినా ఏది కనపడినా ఇదంతా మీకు ఒక సునకానందం పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఇదొక భాగమే తప్ప గత 5 సంవత్సరాలు ఇలాంటివి చేసే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి అబ్బో అసలు జనాలు విస్తృత స్థాయిలో చూసిన వాళ్ళందరూ బాబు ఇది నిజమేమో అనుకునేవాళ్ళు. అసలు అంత అసలు ఏమి కనీసం ఎక్కడ చూసినా సరే జనాలు దర్శనమిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ దొరికిపోయేవారు ఏంటంటే, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఒక వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అదే వీడియోని ఇక్కడ కూడా పెడితే ఎక్కడున్న మొహం ఎక్కడ ఎలా ఉంటుంది? ఆ మాత్రం కూడా ఎడిటర్లు జాగ్రత్తలు తీసుకోవాలిగా. ఇక్కడ పెట్టినటువంటి ఇదే మనిషిని తీసుకొచ్చి అదే గుంపుని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టేసేవాడు అంతే. ఇటు దండం పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి, ఇటు దండం పెట్టేవాడు. ఎక్కడ అదే మనుషులు కనపడేవారు, ఎక్కడ అదే మనుషులు దొరికేవారు. అంటే ఇక్కడ దొరికిపోయేవాడు జగన్మోహన్. అంటే ఎంత బాగా ఎడిటింగ్ చేశారు అని చెప్పి అర్థమైంది. గతంలో వీళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ సరిగ్గా చేయక దొరికిపోయారు. సిద్ధంట సభలో వచ్చేదంటూ సగం మంది ఆ విజువల్స్ అసలు మీరు ఎక్కడ చూసినా సరే ఎంట్రింగ్ నుండి ఎండ్ వరకు జగన్మోహన్ రెడ్డి రావడం వెళ్ళడం ఆ కింద నడిచే విధానం కూడా మొత్తం గ్రీన్ మ్యాట్లే కనపడాయి.
అదేంట్రా బాబు అంటే గ్రీన్ మ్యాట్ని మనం ఎరైజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ నాకు ఇక్కడ బ్లాక్ కనపడుతుంది కదా, ఈ బ్లాక్ని తీసి ఇక్కడ గ్రీన్ పెట్టాను అనుకోండి, నేనేదో హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టు, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని వీడియో చేస్తున్నట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్ అన్న ఏంటి పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నట్టు ఎడిటింగ్ చేసి పెట్టొచ్చు. సో ఇక్కడ జరిగినటువంటి సిద్ధం సభల్లో కూడా ఇదే సేమ్. కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో 2 లక్షల పైచిలుకులు జనం వచ్చారు అక్కడికి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అవాస్తవం వాస్తవం అనుకున్నా జరిగింది మాత్రం ఇదే. 2 లక్షల పైచిలుకులు టీడీపీ కార్యకర్తలు వచ్చారు. అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ మహానాడు కార్యక్రమంలో విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే మినీ మహానాడు సభల్లోనే జనం విపరీతంగా తండోపతండాలకు వస్తుంటే, ఏకంగా టీడీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనం అక్కడ అటెండ్ అయ్యారు. అందులో ఖచ్చితంగా నాయకులను ఉద్దేశించి వాళ్ళ యొక్క అనుచరులు కానీ, ఆ అభిమానులు కానీ, టీడీపీ పార్టీని ఉద్దేశించిన కార్యకర్తలు కానీ, ఆ కార్యకర్తల అభిమానం ఈ రోజున ఖచ్చితంగా అక్కడ కనబడుతుంది, ఉట్టి కట్టినట్టు కనబడతా ఉంది. ఆ పైగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే తెలుసు, ఏదో ఒక రకంగా ఈ యొక్క కూటమి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం కాకుండా ఆపాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఈ రోజున మహానాడు కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఏదైతే అన్న మాట ప్రకారం కడపలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము, 6, 100 అయినా 106 అయినా సరే కడపలో ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆపడం కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల కాల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, కొత్త విధానానికి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎక్కడో చోటన ఏదో ఒక తప్పు చేస్తే ఆ తప్పులు పట్టుకొని దాన్ని ఎండగట్టండి అని చెప్పి మొదలు పెట్టేశారు అంతే. ఇంకొంతమంది అక్కడ ఎవరో ఒక ఆవిడ కార్యకర్త హారతిస్తూ ఉండంటే ఆవిడ మీద కూడా ట్రోలింగ్ చేశారు. ఇదిగో పలానా గతంలో ఇలా చేసింది ఇదిగో మళ్ళీ వచ్చేసింది పేటీఎం కూలి అని చెప్పి ఆవిడ మీద ఏలాకోలం చేయడం. నాయకులు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద సెటైర్లు వేసి ఇలా మాట్లాడి ట్రోలింగ్ చేయడం. ఎందుకు వచ్చింది? గత 5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకి ప్రజలు స్వస్తి చెప్పి పక్కన కూర్చోబెడితే మళ్ళీ ఈ రోజున మళ్ళీ అదే ట్రిక్లు ప్లే చేస్తే ఎలాగా? ఆల్రెడీ నీ ట్రిక్లన్నీ చూసారయ్యా జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి డ్రామాలు చూశారు, మీ యొక్క మంత్రులు మొత్తం చూశారు, సినిమాలు చూపిస్తాను ఆ సినిమాలన్నీ చూశారు. ప్రతి మంత్రులు మీరు చేసినటువంటి సినిమాలన్నీ చూసి విసిగెత్తుకుపోయారు. తర్వాత నీ కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, గొడ్డల డ్రామాలు అన్నీ చూసినటువంటి ప్రజలు ఇక ఆంధ్ర రాష్ట్రంలో నీ సినిమాలు చూసి ఓర్చుకోలేక బాబోయ్ ఈ సినిమాలకు మీకు దండం అంటూ పక్కకు పెట్టి నిన్ను కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. నువ్వు మళ్ళీ కూటమి పార్టీలు ఈరోజు మహానాడు కార్యక్రమంలో కూడా నీ సినిమాలు చూపించాలని చెప్పి విస్తృత స్థాయిలో పనిచేస్తున్నావు, కానీ అవి అట్రప్లాప్ అయిపోతా ఉన్నాయి. కుర్చీలు ఫుల్ఫిల్ కాకపోయినా ఏది కాకపోయినా కార్యకర్త అన్నవాడు టీడీపీ పార్టీకి బలం. ఈ టీడీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఉన్నంతకాలం ఇంచు కూడా టీడీపీ పార్టీని కదపలేరు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇస్తేనేమో, లేదంటే క్వార్టర్ మందు కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం వచ్చేటువంటి కార్యకర్తలు కాదు, గుండె నిండా ధైర్యాన్ని నింపుకుంటూ పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించి వచ్చేటువంటి టీడీపీ కార్యకర్తలు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీ యొక్క పార్టీ వాళ్ళు చేసేటువంటి చీప్ ట్రిక్స్ పక్కన పెట్టేసి జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా జరగనివ్వండి. అంతే తప్ప దాని మీద మీరు కనుక ఎటువంటి అయినా సరే దుస్సాహసాలు పాల్పడితే ఖచ్చితంగా దీని మీద వెనక పర్యవసానం చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా డేంజర్గా ఉంటుంది. అది చూసుకో.